సూర్యప్రకాష్ స్పెషల్ డ్రైవ్కు స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాజస్థాన్లో ఈ పేపర్ లీకేజ్ కావడంతో దాని మీద పేపర్ లీకేజ్ అయింది, ప్రశ్నపత్రాలు సర్క్యులేట్ అయ్యాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా జరిగినటువంటి మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేసినటువంటి పరిస్థితి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి నీట్ పరీక్షకు సంబంధించి దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. మరి ఈ 22 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి మనోవేదన కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మానసిక ఆవేదన కావచ్చు, మరి ఇవి ఎవరికి పడతాయి? మరి నీట్ పరీక్ష నిర్వహించడంలో ఎందుకు అంత నిర్లక్ష్యం జరిగింది? పేపర్ లీకేజ్ జరిగేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దేశవ్యాప్తంగా ఈ రకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 22 లక్షల మంది విద్యార్థులతో కూడుకున్నటువంటి ఈ పరీక్షను నిర్వహించడంలో ఎందుకు విఫలం అవుతూ ఉన్నారు? ఎక్కడ జరుగుతుంది? లోపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థిని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, చెక్ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకి అలౌ చేయడం జరుగుతూ ఉంది. మరి పరీక్షకు ముందే ఈ పేపర్లు లీక్ కావడం పట్ల మరి ఎవరి హస్తం ఉంది? అధికారుల హస్తం ఉందా, లేకపోతే మరి అక్కడ పరీక్షా కేంద్రాలకు సంబంధించి మరి ఆ స్టోరేజ్ కేంద్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గర జరుగుతుందా? లీకేజ్ ఎక్కడ జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పసిగట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటటువంటి పరిస్థితులు మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పకడ్బందీగా ఈ పరీక్షల నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మాట్లాడక చెప్పవచ్చు. అయితే ఈరోజు మే 3వ తేదీన జరిగినటువంటి ఈ నీటి పరీక్ష నిర్వహించడంలో మరి అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా? మరి గతంలో కూడా రాజస్థాన్లో నిర్వహించినటువంటి అనేక పరీక్షల నిర్వహణలో కూడా చాలా ఫెయిల్ అయిపోయింది. లీకేజ్ల వ్యవహారంతో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి రాజస్థాన్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రత్యేక చర్యలు ఎందుకు చేపట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తా ఉంది. మరి ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎంబీబీఎస్, ఈ ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో మరి విద్యార్థులు ఎన్నో ఆశలతోని ఎంతో కష్టపడి రేయింబౌళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఇప్పుడు తీరా రాసినటువంటి ఎగ్జామ్ని రద్దు చేస్తే ఆ విద్యార్థులు కావచ్చు, దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మరి రీషెడ్యూల్ చేసి తిరిగి కండక్ట్ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ఎవరు పూడుస్తారు అనేది తల్లిదండ్రుల నుంచి కావచ్చు, విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. అయితే మరి దీనికి సంబంధించి మరి నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇట్లాంటి కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో ఎందుకు విఫలం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు విఫలం అవుతున్నాయి అనేది చర్చించడానికి మనతో పాటు విద్యార్థి సంఘాల నుంచి అదేవిధంగా వివిధ విద్యావేత్తలు కూడా మనకి లైవ్లో ఉన్నారు. ముందుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి. వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను తాజాగా రద్దు చేసింది. మరి రద్దు చేయడం వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం మరొకసారి ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరీక్షల నిర్వహణలో, ఇలాంటి కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో ఆ ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతూ ఉన్నాయి? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఒకటండి, ప్రధానంగా గత సంవత్సరం కంటే ముందు సంవత్సరం 2024లో ఇదే నీటి పరీక్ష రద్దు అయింది. అవును. అంతకంటే ముందు కూడా ఒకసారి పరీక్ష నీటి పరీక్ష తీసుకొచ్చిన మొదటిసారి గుజరాత్ లోని, రాజస్థాన్ లోని, అలాగే బీహార్ లో కొన్ని సెంటర్స్ లో లీక్ అయింది, వార్తలు వచ్చాయి. అది కూడా అప్పుడు వాళ్ళు నిర్ధారించి ఎన్టీఏ రద్దు చేశారు. ఇన్ని సార్లు పేపర్ లీక్ అయ్యి కొన్ని సెంటర్స్ లో లీక్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్, సిఐడి దీని మీద కూడా కొన్ని సిబిఐ ఎంక్వైరీలు కూడా జరిగి గతంలో కూడా కొన్ని నిర్ధారణలకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్టీఏ కానీ, ప్రధానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు. కానీ పదే పదే ఈ పేపర్ లీక్ అవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఎప్పుడైతే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సెంట్రలైజేషన్ చేసిందో, కేంద్రీకరణ చేసిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఒక రాజస్థాన్ లో ఒక సెంటర్ లో పేపర్ లీక్ అయితే 22 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా మళ్ళీ పరీక్ష రాయాల్సిన పనిష్మెంట్ వచ్చింది. ఇది కేవలం పనిష్మెంటే కాదు, విద్యార్థులకి ఒక సంవత్సరం మొత్తం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ తీసుకొని, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని, అమ్మా నాన్న వదిలిపెట్టి హాస్టళ్లలో ఉండి, అలాగే దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక సెంటర్కి వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసిన తర్వాత
ఎవరో ఒకరి స్వార్థం కోసం పేపర్ లీకేజ్ అవుతుంది. అసలు ఎన్టీఏ దగ్గర ఉన్న పేపరు, ఎన్టీఏ పర్యవేక్షణలో ఉన్న పేపరు, ఎన్టీఏ భద్రతలో ఉన్నటువంటి పేపరు బయటికి ఎట్లా వచ్చింది? ఇది ప్రశ్న. మరి దీని మీద ఇప్పుడు కేంద్రం స్పందించలేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. ఇది ఒకటే కాదు, ఎన్టీఏ పరీక్షలలో పారదర్శకత లేదండి. ఎన్టీఏ గతంలో నెట్ ఎగ్జామినేషన్ పెడితే నెట్ ఎగ్జామినేషన్ 2 సార్లు పేపర్ లీక్ అయింది. ఇదే 2025లో లీక్ అయింది. అలాగే కరోనా సందర్భంగా 2022-21 కాలంలో కరోనా సందర్భంగా పెట్టిన పరీక్ష పేపర్ లీక్ అయింది, నీటి పేపర్ లీక్ అయింది. పోయినసారి అయితే మరీ దుర్మార్గంగా పేపర్ లీక్ అయిన తర్వాత ఎన్టీఏ వాదించింది లీక్ కాలేదని కొంతకాలం. అది నిర్ధారణ అయిన తర్వాత సిఐడి విచారణ జరిగిన తర్వాత లీక్ అయిందని తెలిసిన తర్వాత గుజరాత్, రాజస్థాన్ లో, బీహార్ లో మళ్ళీ తర్వాత రీ ఎగ్జామినేషన్ పెట్టారు. కొద్దిమంది విద్యార్థులు ఆల్ టికెట్లుగా ఉన్నారు, వాళ్ళకి ఆ సెంటర్ వరకు ఎగ్జామినేషన్ పెట్టారు. అదే స్కోర్కి సంబంధించిన అంశాల్లో తప్పిదాలు వచ్చినాయని చెప్పేసి అన్నారు. అంటే ఈ రోజు ఈ పరీక్ష నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం వైపున ఒక థర్డ్ పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్న ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడుతున్న ఎన్టీఏ ఏదైతే పర్యవేక్షణ ఫంక్షనింగ్ లోనే ఇన్ని లోపాలు ఉన్నాయని గతం నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు ఇన్నిసార్లు తప్పిదం చేస్తున్నారు? మరి యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు ఎక్కడ పేపర్ లీక్ అవ్వట్లేదు. అలాగే రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో లీక్ అవుతున్నప్పటికీ కొన్ని మేజర్ రాష్ట్రాలు లీక్ అవుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అవ్వడం లేదు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, మెడికల్ విద్యకు సంబంధించినటువంటిది. అందులోనూ డాక్టర్ ఒక మనుషుల్ని బ్రతికించేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి ఒక పరీక్ష. ఈ పరీక్ష నిర్వహించేటప్పుడు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. చెవిదిద్దులు చేస్తున్నారు, అలాగే బంగారం మెట్టెలు ఉంటే మెట్టెలు, లేకపోతే ఇంకితర అన్నిటిని చెక్ చేసి మరి లోపల పంపిస్తున్నారు. మరి ఎందుకు ఆ రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు? ఇది కూడా గతంలో లాగానే మళ్ళీ ఈ కొద్ది మంది ఇందులో ఎన్టీఏలోనే ఉన్న వాళ్ళు కొద్ది తయారయ్యి లీక్ చేశారనే వార్తలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పలంగా దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తానంటే మళ్ళీ 2 నెలల పాటు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా విద్యార్థులు, లేకపోతే మళ్ళీ అప్లై చేయాలా విద్యార్థులు? మళ్ళీ 2 నెలలు కోచింగ్ తీసుకోవాలంటే మళ్ళీ కోచింగ్ సెంటర్ లో పోయి హాస్టల్లో ఉండి మళ్ళీ ప్రిపరేషన్ చేసి ఒక మానసికమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం. నాగరాజ్ గారు, ఒక పబ్లిక్ కాలర్ కూడా మనకి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తేనండి. నమస్తే అండి. ఈరోజు మరి నీట్ పరీక్ష రద్దు అయింది. దానికి సంబంధించి మీరు అంటే మీ పిల్లలు ఎవరన్నా అటెండ్ చేశారా? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు మా పాప రాసిందండి. మేము చాలా కష్ట నష్టాలకు వచ్చి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో పెట్టి అక్కడే ఎగ్జామ్ సెంటర్ పెట్టి ఈ ఎండాకాలంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ పెట్టి ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్ లో పేపర్ లీక్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి మిగతా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేయడం అనేది మాత్రం సరైనటువంటి నిర్ణయం ఏంటిది కాదండి. ఇంకోటి, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ సమస్యలన్నింటిలో కూడా మేము సామరస్యంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్ని కూడా సమస్యల్ని తీర్చడానికి మేము సలహాలు ఇస్తున్నామని చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎన్టీఏలకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చి ఈ పరీక్షలు నిర్వహించేదానికంటే కేంద్రంలోనే ఒక విద్యాశాఖ ఉంచి ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షను మరి కేంద్ర ప్రభుత్వమే సొంతంగా నిర్వహించవచ్చు కదా. ప్రతి సంవత్సరం ఇప్పటికి 89 సార్లు పేపర్ లీక్ అయ్యి 48 సార్లు మళ్ళీ పరీక్ష పెట్టినటువంటి సందర్భాలు కోకోళ్ళలో మనము ఈ దేశంలో చూస్తున్నప్పటికీ కూడా మరి ఇటువంటి 23 లక్షల మంది హాజరైనటువంటి విద్యార్థుల మానసిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా, వారి భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా, మరి తల్లిదండ్రుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఓకే అండి మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ నీటి పరీక్ష రద్దు కావడం పట్ల మరి మీరు పడినటువంటి ఇబ్బందులు ఏంటి? మీ విద్యార్థులు ఎవరన్నా అటెండ్ చేశారా? అంటే నేను లెక్చరర్ అండి. నా పిల్లలు చాలా మంది ఎగ్జామ్ రాశారండి. ఓకే సార్, వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు పడేటువంటి కష్టం కానీ, వాళ్ళు పడే టెన్షన్ కానీ, ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయాలంటే చాలా ఆందోళనకు గురవుతున్నారండి పిల్లలు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర లీక్ అయింది, మొత్తం అన్ని స్టేట్స్ లోనే ఉన్న పిల్లలందరి మీద ఆందోళన ఎఫెక్ట్. ఓకే అండి బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ. యా, మరొక గెస్ట్ తిరునహరి శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి.
నమస్కారం. ఈరోజు మరి దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను ఈరోజు పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసుకున్నారు. మరి 22 లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీ కామెంట్. అందరికీ నమస్కారం అండి. దేశంలో ఒక అతి పెద్ద ఎంట్రన్స్ లక్షలాది మంది విద్యార్థులు రాసేటటువంటి పరీక్ష నీట్ పరీక్ష. ఈ పరీక్ష ఇప్పుడు 22 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయినటువంటి అతి పెద్ద పరీక్ష. ఇలాంటి పరీక్షలు విషయంలో ఇది మొదటిసారి కాదు పేపర్ లీక్ అవటం. 2015లో లీక్ అయింది, 2021లో లీక్ అయింది, 2024లో ఎంత గందరగోళం దేశవ్యాప్తంగా జరిగిందో మనకు తెలుసు. 3 సార్లు నీట్ నిర్వహించినటువంటి సందర్భాలు, సంఘటనలు చూసాం. ఇవాళ 2026లో కూడా మరొకసారి 4-5 సార్లు ఈ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్లు లీక్ అవుతుంటే దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, కోట్లాది మంది విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని ఎంతగా కోల్పోతున్నారు అనేటటువంటి విషయం ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఇవాళ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పబ్లిక్ ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించేటటువంటి పరీక్షలు, ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి పరీక్షల పేపర్లు కూడా లీక్ అవటంతో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భం. ఇది దేశానికి మంచిది కాదు. కాబట్టి వాళ్ళ నీట్ పరీక్ష రద్దవటం అనేది 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకున్నటువంటి విధం. కాబట్టి ముందు కేంద్ర ప్రభుత్వము దీనికి బాధ్యత వహించాలి. పదే పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందుతున్నందుకు ఇమీడియట్ గా భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ పేపరు రాజస్థాన్ లో లీక్ అయింది. రాజస్థాన్ లో ఉన్నటువంటి గెస్ పేపర్ తోటి లీక్ చేసినటువంటి సందర్భం ఉంది. 20-30 వేల రూపాయలకు ఈ పేపర్ లీక్ అయినటువంటి పేపర్ వార్తలు వస్తే మొట్టమొదట ఎన్టీఏ అంటే ఈ పరీక్ష నిర్వహించినటువంటి ఎన్టీఏ బుకాయించింది అలాంటిది ఏమీ లేదు అని. 2024లో కూడా ఇలానే బుకాయించారు. 26 లక్షల మంది విద్యార్థులు అప్పుడు పరీక్ష రాస్తే పాట్నాలో, బీహార్లో ఇదే విధంగా పేపర్ లీక్ అయితే అప్పుడు పెద్ద గందరగోళం ఏర్పడింది దేశం మొత్తంలో కూడా. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏం ప్రకటన చేసింది? ఈ దేశంలో పరీక్షలను బందోబస్తుగా నిర్వహించడానికి, ఈ దేశంలో పరీక్షలను ఎఫిషియెంట్ గా నిర్వహించడానికి, మళ్ళా ఇలాంటి లీక్ అనేటటువంటి అంశాలు తెరపైకి రాకుండా ఉండటానికి 2024లో మాజీ ఇస్రో చైర్మన్ అయినటువంటి కె రాధాకృష్ణన్ తో పాటు 7 సభ్యులతోటి ఒక కమిటీని వేశారు. దేశంలో పరీక్షలు ఎట్లా నిర్వహించాలి, ఎంత పకడ్బందీగా నిర్వహించాలనేది. మరి ఆ కమిటీ ఎటు పోయిందో, ఆ కమిటీ రిపోర్ట్ ఎటు పోయిందో, ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఎటు పోయినాయో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ దేశంలో అసలు పాలన సాగుతుందో లేదో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ రోజు కూడా పాట్నాలో పేపర్లు అమ్ముకున్నటువంటి సందర్భం, ఈ రోజు కూడా రాజస్థాన్ లో పేపర్ లీక్ చేసి అమ్ముకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తే మొక్కుబడిగా ఏం చేశారు? 2024లో ఎన్టీఏ డైరెక్టర్ అయినటువంటి సుబోధ్ కారత్ ని రాజీనామా చేసి పంపించారు. అప్పటి వరకు చేతులు దులుపుకున్నారు. తరువాత ఇలాంటి ఒక పరీక్ష నిర్వహణ చేస్తున్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్షలాది మంది విద్యార్థులు కదండి. గతంలో ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతుంటే ఇట్లా పేపర్ లీక్ అవుతుందని ఇప్పుడు ఆఫ్లైన్ కి తీసుకొచ్చారు. శేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. మరొక గెస్ట్ తాటికేల జయరామ్ గారు ఉన్నారు. డాక్టర్ జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఒక డాక్టర్గా మరి మెడికల్ ఎంట్రన్స్ కోసం విద్యార్థులు పడేటటువంటి వేదన కావచ్చు, వాళ్ళు చేసినటువంటి రాత్రింబవళ్ళు చదివేటటువంటి కృషి కావచ్చు, వాళ్ళు పడేటటువంటి మానసిక ఆవేదన కావచ్చు మీకు తెలిసే ఉంటుంది. మరి ఇలాంటి కీలకమైనటువంటి పరీక్ష నిర్వహణలో మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి? మరి పరీక్షా పేపర్ల లీకేజీ కారణంగా మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు మనోవేదనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని కారణం ఏమంటారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పరీక్షా విధానం అనేది ఇది ఇప్పుడు మొదలైందా లేకపోతే ఈ ఒక్కసారితోనే బిగిన్ అయ్యి ఇప్పుడే ఎండ్ అవుతుందా అనేది చాలా కీలకమైనది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ విపరీతమైన అవినీతి ఉంటుంది, బంధుప్రీతి ఉంటుంది, నమ్మక ద్రోహం ఉంటుంది. ఈ 3 కలగలిపి ఉన్నదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మీరు ఒకప్పుడు ఎంసెట్ ఉన్నప్పుడు కూడా లీక్ అయినాయి, ఎంసెట్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి,
కేంద్ర రాష్ట్రాల వారీగా నిర్వర్తిస్తుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని కేంద్రం టేక్ ఓవర్ చేస్తుందని కేంద్రం టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్స్ ని మనం కేటగిరైజేషన్ చేస్తాం. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉన్న ప్రశ్నలు ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే. ఆ కేటగిరైజేషన్ చేసిన తర్వాత మన దగ్గర తెలంగాణలో ఉన్న అడ్మిషన్స్ బీహారు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి ఆ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు అనే దానికి మన ఇప్పటి వరకు కూడా మన దగ్గర లెక్క లేదు. అంటే సదరన్ స్టేట్స్ నుంచి నార్త్ స్టేట్ లోకి ఎంతమంది వెళ్ళారు, ఎన్ని సీట్లు కేటాయించారు అనే దానికి లేదు. నాన్ లోకల్ సీట్లు ఎవరికి కేటాయిస్తున్నారు అనేది కీలకం. అంటే ఇక్కడ లేదు ర్యాంక్ వచ్చిన వాళ్ళకే కేటాయిస్తున్నాము, ర్యాంక్ వస్తుంది అన్నాం. సరే ర్యాంక్ వస్తుంది అన్నారు. ర్యాంకు ఎక్కడ ర్యాంక్ వస్తుంది అంటే ఎక్కడైతే బీహార్ ఉంది, యూపీ ఉంది, ఇతర రాష్ట్రాలు, నార్థన్ రాష్ట్రాల లోపల, సౌత్ స్టేట్స్ లోపల ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే దీని మతలబ్ ఏమనుకోవాలి? ఇది ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వస్తున్న ప్రధానమైన డౌట్ ఇది. సో డాక్టర్లుగా మేము చేస్తున్న డౌట్ కాదు, ప్రొఫెసర్లు చేస్తున్న డౌట్లు కాదు, విద్యావేత్తలు డౌట్ కాదు, సాధారణమైన తల్లిదండ్రులకు ఉన్న డౌట్. మరి ఎట్లా పరిస్థితి ఏంది? మరి లీకేజీ అనేసరికి ఈ లీకేజీ పరిస్థితి ఏంది? లీకేజీ ఓన్లీ ఎంసెట్ తోనే ఉన్నదా అంటే యూపీఎస్ లో కూడా ఇప్పుడు మీకు యూపీఎస్ క్యాడర్ తీసుకోండి, అత్యధికంగా ఉన్నది బీహార్ రాష్ట్రం నుంచి ఉంటారు, యూపీ నుంచి ఉంటారు. నేను చాలా ఆ రాష్ట్రం లోపల మాక్సిమం జిల్లాలు తిరిగాను. అక్కడ మన ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కంపేర్ చేస్తే జమీన్ ఆస్మాన్ అనుకున్నంత ఫరక్ ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఆ రాష్ట్రాల విద్యార్థులు ఎట్లా గెయిన్ చేయగలుగుతున్నారు? ఆ మతాల పేరు మరి మిగతా రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ చేస్తే మిగతా చాలా కాంపిటేటివ్ గా రాస్తారు కదా. అంటే ఇదొక డౌట్. అంటే జయరామ్ గారు, అంటే పరీక్షని ఒక పకడ్బందీగా నిర్వహించడానికి ఒక ఏజెన్సీకి అప్పచెప్పారు, ప్రశ్నపత్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మరి పరీక్షకు ముందే మరి పేపర్లు లీకేజ్ కావటం, మరి గెస్ట్ పేపర్ల రూపంలో సర్క్యులేట్ కావటం, మరి ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? దాన్ని క్షుణ్ణంగా మరి నియంత్రించడానికి యంత్రాంగం లేదంటారా? ఎందువల్ల ఇది జరుగుతుందంటారు? అదే నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏజెన్సీ పరీక్షలు నిర్వర్తించేది ఏజెన్సీలు కాదండి, ఏజెన్సీలు నిర్వర్తించారు. నేను ఎంసెట్ రాశాను, ఏజెన్సీ నిర్వర్తించలేదు, ప్రభుత్వం నిర్వర్తించింది. ప్రభుత్వంలో అధికారులను ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏజెన్సీస్ కి ఎలా రెస్పాన్సిబిలిటీ ఉంటది? పిన్న తల్లికి కన్న తల్లికి ఉన్న డిఫరెన్స్ ఉంటది. అంటే ఎన్టీఏకి అప్పచెప్పారు కదా మొత్తం టోటల్ గా. అదే చెప్తున్నాను, ఏజెన్సీస్ అంటేనే పిన్న తల్లికి కన్న తల్లికి ఉన్న డిఫరెన్స్ ఉంటది. ప్రభుత్వాలకు ఏజెన్సీలకు ఇప్పటి వరకు నిర్వర్తించిన ఏ ఎగ్జామినేషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఏది లేదు. దానికి పారదర్శకంగా ఎక్కడ కనిపించదు. ఆ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. అమ్మకాలు కొనటాలు కూడా అక్కడే జరుగుతాయేమో, మరి ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది ఆ ఏజెన్సీలు అని. మరి దాంతో ఆ ఏజెన్సీలు ఇచ్చిన మరి దానిపైన ఉన్న అధికారులను అనాలా, దాంట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అనాలా, విద్యా శాఖ మంత్రిని అనాలా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనాలా, ఎవరిని అనాలి? అంటే దీంట్లోపల ప్రధానమైన ఉండే డౌట్లు, అనేక రకమైన డౌట్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా ఈ రోజు మేము 30,000 నుంచి పచ్చిమిరపకాయలాగా అమ్ముతున్నారు. 30,000 ఇంకా లక్షలలో అమ్మడం తర్వాత విషయం, కానీ 30,000కు 20,000కు కూడా అమ్మేది. సోలాపూర్ లో ఇవే పేపర్లు అమ్మిళ్ళంట. అంటే ఇక్కడ పాన్ డబ్బాలలో పెట్టి అమ్మటాలు, ఇతరగా పెట్టే అమ్మటాలు ఎంత చీప్ గా అయిపోయింది. అంటే ఈ రోజు మెడికల్ వ్యవస్థను తీసుకొచ్చేసి కంప్లీట్ గా ఒక అనాధికారికంగా ప్రైవేటైజేషన్ చేశారు. ఒక అధికారికంగానేమో మేము విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టేసాము, మెడికల్ ఎడ్యుకేషన్ మీద కేటాయిస్తున్నాము. కానీ కేటాయింపులు చేసింది మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఎంతంటే 2%. మెడికల్ ఎడ్యుకేషన్ మీద కేటాయింపులు చేసింది 2%. మేము చాలా స్పష్టంగా చేస్తున్నాం చెప్తున్నది అధికారికంగా. కానీ అనధికారికంగా జరుగుతున్నది ఏంటి అంటే ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీ లోపల మీ సీట్లను మీ ఇష్టానుసారంగా అమ్ముకోండి, మీరు ఎంతైనా వసూలు చేసేయండి, ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చేసుకుంటాము. ఈ రోజు హైదరాబాద్ లో ఢిల్లీ యూనివర్సిటీలు సరి ఉన్నాయండి. నిన్న కాక మొన్న మల్లారెడ్డి కాలేజీ ఈ రోజు మన స్టేట్ లో ఉండేది, ఈ రోజు అది ఎక్కడికి పోయింది? ఓ యూనివర్సిటీగా మారిపోయింది. జయరామ్ గారు మళ్ళీ వస్తాను, మరొక గెస్ట్ ఉన్నారు. ఒక్క నిమిషం అండి.
ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎవడు పెట్టుబడిదారు వ్యవస్థ కనుక ఎవడైతే ఇష్టానుసారంగా ఉన్నాడో ఒక యూనివర్సిటీగా నిర్వర్తించుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ SRM యూనివర్సిటీ చెన్నై లోపల ఇట్లా యూనివర్సిటీల పేరు మీద ఈ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ విపరీతంగా అమ్మకాలు పెడితే ఇక్కడ ప్రజా వైద్యం ఎక్కడ వస్తుంది, ప్రజలకు వైద్యాన్ని చెరువుగా ఎక్కడ ఉంటది? ఇవన్నీ ప్రశ్నలే కదా. ఓకే అండి, జయరామ్ గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని. మధుకర్ గారు ఉన్నారు, విద్యార్థి పేరెంట్ అనుకుంటా. మధుకర్ గారు నమస్తే అండి, ఉన్నారా మధుకర్ గారు? నమస్తే అండి, ఉన్నానండి. అయ్యా నమస్తే అండి. ఈరోజు మరి ఒక పేరెంట్గా, విద్యార్థి తండ్రిగా మరి మీరు మీ అబ్బాయి అమ్మాయి మరి ఎగ్జామ్ రాశారా? రాశారండి. మరి రెండు సంవత్సరాలుగా బాబు కోసం నా వర్క్ అంతా ఆపుకొని లాట్ ఆఫ్ టైం ఐ స్పెండ్ ఫర్ హిమ్, బట్ ఫైనల్ గా ఇలా అయ్యేలేక చాలా డిసప్పాయింట్ గా ఉన్నామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద నేషనల్ వైజ్ మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మీ పిల్లల్ని చదివించడానికి కావచ్చు, పరీక్ష రాయించడానికి, మరి రాత్రి బౌళ్ళు వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పక్కనే ఉండి చదివించి ప్రిపేర్ చేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మరి రాసిన తర్వాత మరి మే 3వ తేదీన రాశారు ఎగ్జాము, మరి ఎక్కడో ఒక చోట మరి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పేసి మొత్తం ఎగ్జామ్ని రద్దు చేశారు. మరి ఆ 22 లక్షల మంది విద్యార్థులు కూడా మనోవేదనకు గురవుతా ఉన్నారు. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? అదే అండి, బాగా డిసప్పాయింట్ అయ్యాడండి మా బాబు కూడాను. మళ్ళా చిన్నగా మోటివేట్ చేయాలి ఇప్పుడు కూర్చొని. మళ్ళా డేట్ ఇప్పుడు వస్తుందో తెలియదు, ఆ ఇంటెన్షన్ వస్తుందో లేదో తెలియదు. యాజ్ ఎ స్టూడెంట్ కి ఆ ఇంటెన్షన్ రావాలంటే టైం పడుతుంది. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఒకసారి రాసిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే రెండోసారి రాయాలంటే ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ ఆసక్తి కూడా కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంది, అటు ఇటుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒకసారి మరి సక్సెస్ఫుల్గా రాసిన తర్వాత దాన్ని రద్దు చేశారంటే ఆ ఇంపాక్ట్ అనేది మరి రెండోసారి రాసేటప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అవును. యాజ్ ఏ పేరెంట్గా మీరు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు? రానున్నటువంటి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తామంటున్నారు NTA వాళ్ళు. మరి నెక్స్ట్ ఎగ్జామ్కి మరి ఎలా ప్రిపేర్ చేస్తారు మీ అబ్బాయిని? అదే అండి, కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు చిన్నగా కూర్చొని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు మోటివేట్ హిమ్ టు గో ఫర్ ద వన్స్ అగైన్ టు రైట్ ద ఎగ్జామ్. అంటే పేపర్ లీకేజీ కావటం పట్ల మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే దేశవ్యాప్తంగా నిర్వహించారు దీంట్లో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరి ఒక రాజస్థాన్లో ఈ రకంగా పేపర్ లీకేజ్ అయింది, ముందుగానే సర్క్యులేట్ అయింది. ఈ రకంగా పేపర్ లీకేజ్ కావడం పట్ల మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ పేరెంట్గా? చాలా దురదృష్టకరం అండి ఇది, పేపర్ లీక్ అవడం అనేది. దే హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ ప్రికాషన్స్ ఫర్ దట్. సో ఇదే దీని ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఇయర్ ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ లైఫ్ అంతా చాలా డైనమోలో పెడుతున్నారు. సో దీన్ని స్టేట్ వైజ్ గా డివైడ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. అంటే గతంలో ఎంసెట్ రూపంలో రాపిచ్చారు, మరి స్టేట్ గవర్నమెంట్ లో నిర్వహించారు. మరి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద ఇబ్బంది అయింది కదా ఇది. అది ఇంకా పెద్ద ఇబ్బంది అయింది ఇప్పుడు. సో 24 lakh స్టూడెంట్స్ రాశారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు. ఆల్మోస్ట్ 2-3 crores ఆఫ్ ద పీపుల్ స్పెండ్ ఫర్ ద నీట్ ఎగ్జామ్, దే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంక్లూడెడ్. ఇప్పుడు స్పెషల్ కోచింగ్ లని, లాంగ్ టర్మ్ కోచింగ్ అని ఈ రకంగా చాలా ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పటికి అప్పుడే మెసేజ్ వస్తున్నాయి, మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ 45 days డ్యూరేషన్ అని చెప్పి అగైన్ 25 సెంటర్ వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి మెసేజెస్. ఓకే అండి, మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారు లైన్లో. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఈరోజు మరి పరీక్ష అంటే నీట్ పరీక్ష రద్దు కావటం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభిమాన ఛానల్ PVR న్యూస్కి ధన్యవాదాలండి. సార్ నేను మీ టైం వేస్ట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో నా ఒపీనియన్ చెప్తా. నాకు 2 కొడుకులు సార్. ఫస్ట్ అబ్బాయి ఇలాగే నీట్ పేపర్ లీక్ అవ్వకుండా 2 years లో ఒకే ఉన్నాడు. రెండో అబ్బాయి నీట్ రాశాడు, అతనికి BDS వచ్చింది, ఇద్దరు కలిసి BDS జాయిన్ అయిపోయారు. సో నేను బాధితుందండి నీట్ కి. సార్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, దేశంలో ఎక్కడో ఏదో చోట లీక్ అవుద్ది, అయిన వెంటనే దేశం అంతా ఆపేయడం అన్నది ఇది కరెక్ట్ కాదండి. దీనికి మళ్ళీ మనం స్టేట్ వైజ్ ఇచ్చామనుకోండి సార్, ఇస్తే ఇక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తారు మా విజయవాడలో.
అసలు ఇదంతా కాదండి, ఎక్కడ పేపర్ లీకేజ్ అయినా లీక్ చేసిన వ్యక్తి వాళ్ళని ఖచ్చితంగా చెయ్యాలి. ఐఎమ్ సారీ, దీనికి ఇదే సొల్యూషన్ అండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే. విద్యార్థులు కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు మాకెంత టెన్షన్ ఉంటుందంటే పిల్లలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు. సో థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వైకుంఠ అవినాష్ గారు. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ పేపర్ మొత్తం నీట్ పరీక్ష రద్దు కావడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే దేశవ్యాప్తంగా 2,76,000 మంది రైట్ చేశారండి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లో దాదాపుగా 1,00,000 మంది క్వాలిఫైడ్ అవుతారు. మిగతా మీ పిల్లలు ఎవరైనా రాశారా? మీ బంధువులు కానీ పిల్లలు కానీ ఎవరైనా రాశారా ఈ నీట్? మా అమ్మాయి రాసిందండి. ఓకే. లాంగ్ టర్మ్ అయిపోయింది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో, సెకండ్ లాంగ్ టర్మ్ విజయవాడలో తీసుకుంటున్నారు ప్రజెంట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్. కానీ ఈ 22,76,000 మందిలో 21,76,000 మంది బాధపడుతుంటారు. ఈ విధంగా లీక్ అవటం వల్ల నాకు వచ్చిండేదేమో చాలా బాధపడతారు. 1,00,000 మందిని చూసుకోవటం వల్ల కేరళ నుంచి దాదాపుగా రాజస్థాన్ దాకా పేపర్ లీక్ అయిందనంటే ఎన్ని సెంటర్లు మారింది, ఎన్ని కోచింగ్ సెంటర్లు మారింది, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు. 600 పైన వచ్చిందంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు ఏహెచ్ఎస్ కాలేజీలో మాకు మెడికల్ సీట్ రావాల్సింది మిస్ అయినట్లే కదా. ఆల్మోస్ట్ 50% సీట్లు మిస్ అయిపోయినట్లే. సో ఈ విధంగా ఎంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారు, ఎంతమంది లీక్ అయింది, వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో సీట్లను మిస్ అయిపోయినట్టే కదండి ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అవినాష్ గారు. ముద్దని మరొక కాలర్ అనిత గారు లైన్లో ఉన్నారు. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా రద్దు అయింది. మరి మీకు సంబంధించిన పిల్లలు ఎవరైనా రాశారా దానికి? మా పాప రాసింది. ఓకే. మేము లాస్ట్ టైం ఇట్లనే అయింది అని చెప్పేసి లాంగ్ టర్మ్ ఇప్పించి రాయించాము. బట్ స్టిల్ అదే డిఫికల్టీ. బట్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ కమ్ టుగెదర్ అండ్ బ్యాన్ ఎన్టీఏ. వీ విల్ నాట్ రైట్ అని అందరూ పిల్లలు ఎన్టీఏ ఇలా చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా బాగా కండక్ట్ అయినాయి మన తెలంగాణలో. అవును. సో వీఆర్ కేపబుల్ ఆఫ్ కండక్టింగ్ ద ఎంసెట్ NEET exam in our own state. So I don't have trust on NTA now. మా పాప ఏ వేగా ప్రిపేర్ అయింది నాకు తెలుసు, నేను చూసాను. అది తెలిసినప్పటి నుంచి క్లోజ్ డోర్స్ లో ఉండేసరికి నాకు ఎంత భయం వేసింది. I was very much troubled. ఈ trouble I think all the parents might have been undergoing it. So I want to take this up to any extent. If you are the media for us, ప్లీజ్ ఇది ఫార్వర్డ్ చేయండి స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి. ఈవెన్ ఐ వాంటెడ్ టు రైట్ అ మెయిల్ టు అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ టెల్ హిమ్. అనిత గారు మళ్ళీ అంటే రీషెడ్యూల్ చేసి రీకండక్ట్ చేస్తామంటున్నారు ఎగ్జామ్. అనిత గారు మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటున్నారు. మరి రీకండక్ట్ చేసిన తర్వాత అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టుగెదర్ అండ్ బ్యాన్ నీట్. వి డోంట్ వాంట్ టు రైట్ నీట్. ఎన్టీఏ త్రూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ట్రై. మొత్తానికి పేరెంట్స్ అయితే చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. దగ్గరుండి వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్లు కావచ్చు, రాత్రింబవళ్ళు కష్టపడి చదివించాము, విద్యార్థులు చాలా ప్రిపేర్ అయ్యి రాశారు ఎగ్జామ్, మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటే చాలా మానసిక ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మరొక శుకాల తపస్వి గారు ఉన్నారు. తపస్వి గారు నమస్తే అండి. ఉన్నారా తపస్వి గారు? పీసీఆర్ ఒకసారి నెక్స్ట్ గెస్ట్ చెప్పండి. నెక్స్ట్ గెస్ట్ ఉన్నారా ఒకసారి పీసీఆర్? హలో నమస్తే అండి, వినపడుతుందా నేను మాట్లాడేది? మీ పేరు చెప్తారా సార్? నా పేరు హరి మార్కాపురం అండి, నేను జర్మనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సంబంధించి మరి ఇప్పటికే పేరెంట్స్ కూడా మాటల్లో విన్నారు, వాళ్ళ ఆవేదన కూడా విన్నారు. మరి దేశవ్యాప్తంగా ఈ రకంగా ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ ఈ రకంగా రద్దు కావటం, మరి పేపర్ లీకేజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒక చోట లీక్ అయిందంటే దేశవ్యాప్తంగా వితిన్ సెకండ్స్లో మినిట్స్లో సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని నియంత్రించడానికి ఇలాంటి కీలకమైనటువంటి పరీక్షల్లో లీకేజ్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ నియంత్రించడం అనేది
ఉన్నటువంటి చాలా అసాధ్యమైనది మన దేశంలో. మన చాలా పెద్ద దేశం, చాలా జనాభా ఉన్న దేశం. ఎక్కడైనా సరే ఎప్పుడో ఒకసారి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ నీట్ పరీక్ష ఇంకా లీక్ అయ్యిందని ఇంకా నిర్ధారించలేదు. అది సిబిఐ గారికి అప్పగించారు. కానీ మన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దాన్ని రద్దు చేశారు. ఇది చాలా క్షమించడానికి నేరం. ఇది ప్రతి విద్యార్థి చాలా మానసిక ఒత్తిడి లోనవుతారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా మానసికంగా వారికి ఒత్తిడి ఉంటుంది. ఇది ప్రతి విద్యార్థి చాలా కష్టంతో మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంత ముందు ఎగ్జామ్ బాగా రాసిన వారు ఇంకొకసారి ఎగ్జామ్ రాయాలంటే మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ లేకపోతే వారి సరిగా ఎగ్జామ్ రాయని కూడా పరిస్థితి ఉంటుంది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఒకటి, ఆ నీట్ ఎగ్జామ్ ఎన్టీఏని రద్దు చేసి స్టేట్ వైజ్ కి లిమిట్ చేయాలి. ఒకవేళ మన ఏదో స్టేట్ లో ఒకవేళ లీక్ అయినా మిగతా స్టేట్ కి ఎఫెక్ట్ అవ్వదు. అదే విధంగా ఒకవేళ ఎన్టీఏనే దాన్ని కొనసాగించాలి అంటే ఎన్టీఏ వారు ప్రతి విద్యార్థికి కనీసం 100 రెట్లు జరిమానా విధించాలి. కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కి. ఉదాహరణకి 1700 రూపాయలు ఫీజు అనుకోండి, దాన్ని 100 రెట్ల రూపంలో కంపల్సరీ చేయాలి స్టూడెంట్ కి. ఈ విధంగా భారీ జరిమానా వేస్తే ఇంకొకసారి ఎన్టీఏ వారు చాలా జాగ్రత్త తీసుకొని పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణలో ప్రతిసారి కూడా ఇదే తంతు రిపీట్ అవుతా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పరీక్షల్లో కూడా ఈ రకంగా లీక్ అవుతున్నాయని చెప్పేసి చట్టాలను కూడా సవరించారు. అక్కడ ఉన్నటువంటి శిక్షలు కావచ్చు, జరిమానాలు కావచ్చు పెంచారు. అయినప్పటికీ కూడా అక్కడే పేపర్ లీకేజ్ అవుతా ఉంది. మన దేశంలో ఎక్కువ చోట లీక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదైతే మనం దాన్ని నివారించడం అసాధ్యమైనది. సో ఎన్టీఏ వారు ఇంకా దాన్ని కఠినతరం చేసి ఎవరైతే పరీక్షలు రూపొందించారో వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎన్టీఏ వారికి అలాంటి ఒకవేళ అలాంటి పరీక్షలు రూపొందించే వారికి కఠినంగా పరిశీలించి తీసుకోలేకపోతే ఇంకొంచెం ఒకవేళ ఎయిమ్స్ ఉంది, ఎండిఏ మెడిసిన్ చేసే వాళ్ళు, ఎంబీబీఎస్ పరీక్షలు రూపొందించే ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు చాలా కఠినంగా ఏ ప్రొఫెసర్ పరీక్షలు రూపొందిస్తారో వాళ్ళకి ఎవరు తెలియదు అసలు. వాళ్ళు ఒక రూమ్ లో తీసుకెళ్తారు, ఫోన్లను తీయేస్తారు. ఎవరు ప్రశ్నలు ఇచ్చారో, ఏం ప్రశ్నలు వస్తున్నాయో, ఎటువంటి ప్రొఫెసర్ ఏ ప్రశ్నలు ఇస్తారో ఎవరు తెలియదు. అది అంత కఠినంగా రూపొందిస్తే ఇంకా మంచిది కాస్త. మరొక కాలర్, పబ్లిక్ కాలర్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే సార్. ఈ నీట్ పరీక్ష, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేశారు. దానికి సంబంధించి మీ ఇబ్బందులు ఏంటి? ఈ నీట్ పరీక్ష ఈ రోజు నుండి కాదు సార్. నీట్ అనేది అనౌన్స్ చేసి 2017లో మొదటిసారిగా అనౌన్స్ చేశారు. ఆ ఏడాది నుండి ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అనేది 2022 నుండి ఎక్కువ అయిందండి. ఏ రోజు ఇంతకు ముందు సిబిఎస్ఈకి ఉండేటప్పుడు నీట్ ఎగ్జామ్ 2017, 18, 19 వరకు సిబిఎస్ఈ కంట్రోల్లో ఉండేదండి. ఆ తర్వాత నుండి ఎన్టీఏకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎన్టీఏకి హ్యాండ్ ఓవర్ చేసిన నుండే లీకేజెస్ ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ఎన్టీఏ ఈజ్ నాట్ ఆన్సరబుల్, నాట్ గివింగ్ ఎనీ రెస్పాన్స్ టు ద పబ్లిక్. నేను 2022లో అయ్యింది పేపర్. ఆ రోజు సింపుల్ గా ఈవెన్ పబ్లిక్ అంతా హైకోర్టుకి వెళ్ళినా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు సింపుల్ గా ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మమా అనిపించారు. 2024లోనే అదే చేశారు. 2025లో కూడా అదే చేశారు. 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్టీఏ క్లియర్ గా ఒక సర్క్యులర్ కూడా ఇచ్చిందండి నోటిఫికేషన్ లో. ఈసారి నీట్ ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లీక్ అయ్యే ఛాన్సెస్ 100కి 200% లేవని ఒక నోటిఫికేషన్ లో ఉందది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్టీఏలో కూడా వాళ్ళ ఆన్సర్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు 2024లో పేపర్ లీక్ అయింది బీహార్లోనా ప్లస్ 2 చోట్ల రాజస్థాన్లో. 2025లో అయ్యింది. ఆ 2 ఎగ్జామ్స్ ఎందుకు అప్పుడు రీ ఎగ్జామ్ చేయలేదు, క్యాన్సిల్ చేసి? ఇప్పుడు 2026లో అదే పేపర్ లీక్ అయితే సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? అంటే అప్పుడు ఎవరో ఒక ప్రోద్బలం ఉంది క్యాన్సిల్ చేయొద్దని చెప్పడానికి. ఏ మినిస్టర్ తాలూకా పిల్లలో లేకపోతే ఏ హైయర్ అఫీషియల్స్ పిల్లలో ఉండి ఉంటారు అప్పుడు. నేను అనేది మీకు ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం అండి. 2026లో ఎందుకు మరి క్యాన్సిల్ చేస్తున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. జరిగింది కదా.
యా, మరొక కాలర్ జ్యోతి గారు లైన్లో ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. జ్యోతి గారు నమస్తే అండి. ఈరోజు మన నీట్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేశారు. మీ పిల్లలు ఎవరైనా రాశారా? మీరు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి? మా పాప రాసిందండి. ఓకే. లాస్ట్ ఇయర్ ఏమో పేపర్ టఫ్ అండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ మోడరేట్. ఈ సంవత్సరం ఏమో పిల్లలు బాగా రాశారు, రిజల్ట్ బాగా వచ్చింది అనుకునేటప్పటికి ఈ మాట. అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించారా? లేనప్పుడు ఎందుకండి నీట్ ఇవన్నీ నీట్ క్యాన్సిల్ చేసేయండి శుభ్రంగా. పిల్లలు అందరూ ఉన్న వాళ్లే కాదు కదండి, ఆ పూటకి ఏదో ఇంట్లో తెచ్చుకుని చదివించుకున్న పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు పిల్లల్ని ప్లస్ తల్లిదండ్రులు కూడా ఇంత ప్రెజర్ పెట్టడం? అసలు పిల్లలు ఈ టైంలో వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటదండి? అవును. మేము ఇప్పుడు మొన్న నీట్ రాసినంత వరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని కాలేజెస్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఈ 1 month మళ్ళీ మేము పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసి వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంటదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. యా, మరొక కాలర్ శ్రీధర్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు అంటే నీట్ ఎగ్జామ్ రద్దు కావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమన్నా ఫేస్ చేశారా? దానికి సంబంధించి మీ వాళ్ళు ఎవరైనా రాశారా ఎగ్జామ్? నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి. మా యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళ పిల్లలు రాశారు. ఓకే. యాక్చువల్ 2024 లో మా అమ్మాయి నీట్ రాసింది. అప్పుడు కూడా అప్పుడు యాక్చువల్ పేపర్ లీక్ అయింది. అప్పుడు గవర్నమెంట్ కండక్ట్ చేయలేదు. అవును. కానీ మా అమ్మాయికి అప్పుడు బి కేటగిరీలో సీట్ వస్తే తెరిపించేసానండి అప్పుడు. ఎందుకంటే వాళ్ళ పిల్లల స్ట్రెస్ చూసి రిస్క్ తీసుకోకుండా చేర్పించేశారండి అప్పుడు. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ముందు ఎన్టీఏ దీన్ని వదిలేసారు, ఎన్టీఏ క్యాన్సిల్ చేశారండి. +2 50% వెయిటేజ్ తీసుకొని మిగతా 50% స్టేట్ వదిలేరండి. ఎందుకంటే లేదంటే జేఈ మాత్రం ఆన్లైన్ కండక్ట్ చేయాలి. అప్పుడే దీనికి ఏమైనా సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. యా, శేషు గారు, అంటే ఇప్పుడు పేరెంట్స్ చాలా రకాల ఒపీనియన్స్ చెప్పారు. వాళ్ళు విన్నాను. ఇప్పుడు నా కామెంట్స్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎందుకు ఇంత పెద్ద ఎగ్జామ్ ని కండక్ట్ చేపిస్తుంది? గవర్నమెంట్ అంటే పబ్లిక్ కి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టెస్టింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు అనేటటువంటి ప్రశ్న. 2019 నుంచి ఎన్టీఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది కదా, ఈ నీట్ ఎగ్జామ్ ని, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని ఈ దేశంలో నిర్వహిస్తుంది కదా. మరి 2022లో పేపర్ లీకేజ్ అయింది, 2024లో లీకేజ్ అయింది, 2026లో లీకేజ్ అయింది. మరి ఇన్ని సార్లు ఇది పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అవుతుంటే ప్రభుత్వం ఎందుకు పదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఇంత పెద్ద ఎంట్రన్స్ ని కాండక్ట్ చేస్తుంది అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ప్రభుత్వం భావిస్తుంది అనేటటువంటిది ప్రశ్న. 2024లో అసలు పేపర్ లీకేజే కాలేదని టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వం బుకాయించింది. ఒక్క సెంటర్ నుండి 8 మంది విద్యార్థులకు 100% వచ్చిందండి. ఒకే సెంటర్ నుంచి లైన్ గా ఉన్నటువంటి నెంబర్లలో 148 మంది విద్యార్థులకి బిలో 100 ర్యాంక్స్ వచ్చాయి. ఎట్లా వచ్చినాయి అని ఒక ఎంక్వైరీ అట్లా మొదలు పెడితే అక్కడ పేపర్ లీక్ అయింది అని తెలిసిన తర్వాత టెస్టింగ్ ఏజెన్సీ తన తప్పును దిద్దుకునేటటువంటి క్రమంలో పేపర్ లీక్ అయిందని ప్రకటించి మళ్ళా ఎగ్జామ్ నిర్వహించినటువంటి సందర్భాన్ని 2024లో చూసాం. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నప్పుడు టెస్టింగ్ ఏజెన్సీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యేటటువంటి దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఇట్లాంటి ఎగ్జామ్స్ ని ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక నీట్ ఎగ్జామేనా లేకపోతే రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ ను కూడా ఈ ప్రభుత్వము లేకపోతే యూపీఎస్సీ సమర్థవంతంగా నిర్వహిస్తుందా అనేటటువంటి డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇందాక మన సార్ చెప్పినట్టు మీకు సెలక్షన్ కొన్ని ఏరియాస్ నుండి కొన్ని రాష్ట్రాల నుంచి సెలక్షన్ అవుతుంటే ఎట్లా అవుతున్నారు ఆ రాష్ట్రాల నుంచి? ఆ రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహణ ఎలా ఉంది, ఎంత అవినీతి పరంగా ఉంది, సెంటర్స్లలో ఏం జరుగుతుంది అనేటటువంటి డౌట్స్ వస్తే ఏ విద్యార్థి కూడా కష్టపడి చదవటానికి ఇష్టపడడు. ఇది ఒక అంశం. అయితే నేను మొన్న
ఈ నీట్ ఎగ్జామ్ ఇన్విజిలేషన్ చేశారండి, పిల్లల బాధ ఎంత ఉంటుందో ఒక్కసారి చెప్తాను. పిల్లవాడు పరీక్ష రాసేది 2 గంటల నుంచి 5 గంటల వరకు, 3 గంటలు మాత్రమే ఎగ్జామ్ రాయాలవాడు. కానీ వాడు పరీక్ష హాల్కి ఎప్పుడు రావాలి తెలుసా అండి? 11 గంటలకు రావాలి. 11 గంటల నుంచి 2 గంటల వరకు వాడు పరీక్ష హాల్లో కూర్చుంటే, 3 గంటలు ఖాళీగా కూర్చుంటే 3 గంటలు పరీక్ష రాయాలి. అంటే ఒక విద్యార్థి మొత్తము ఈ నీట్ ఎగ్జామ్ రాయటానికి 6 గంటలు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అంటే ఎంత స్ట్రెస్ గురవుతాడు. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టే నిబంధనలు, రూల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే విద్యార్థిని అనేక రకాలుగా ఫిజికల్ గా, మెంటల్ గా ఇబ్బంది పెట్టేటటువంటి నిబంధనలు పెట్టుకున్నారు తప్ప ఇట్లాంటి లీకేజీని అరికట్టడంలో వాళ్ళు శ్రద్ధ చూపెట్టట్లేదు అనేటటువంటి విషయం గతంలో ఫైనల్ గా ఒకటి చెప్పండి. అంటే విద్యార్థులు మరి రీకండక్ట్ చేస్తామంటున్నారు ఎగ్జామ్ ని, మరి విద్యార్థుల పరంగా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ కావాలంటారు? ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు ఇప్పటికే, మరి రీకండక్ట్ చేస్తామంటున్నారు, వాళ్ళకి విద్యార్థులకి మీరు ఏమైనా సజెషన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. విద్యార్థులు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అయితే వాళ్ళు మానసిక ధైర్యం దెబ్బతింటుంది. మళ్ళీ ఎగ్జామ్ ఈ స్థాయిలో ఉంటుందా, పేపర్ ఎలా ఉంటుందా అనేటటువంటి ఒక ఆందోళన ఖచ్చితంగా వస్తుంది. కానీ విద్యార్థులు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంచిగా మళ్ళా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ధైర్యంతో ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇట్లాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద మ్యాసివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఎంసెట్ రాస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులే ఉత్పన్నమయ్యేటటువంటివి, ఇంత భారీ స్థాయిలో ఉండేటటువంటివి కావు. కాబట్టి ప్రభుత్వం మళ్ళా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని నేషనల్ వైడ్ గా ప్రభుత్వం నిర్వహించాలా, లేకపోతే రాష్ట్రాలకే బాధ్యత అప్పజెప్పాలా, లేకపోతే వెయిటేజ్ ఇచ్చేటటువంటి క్రమంలో ఉన్నటువంటి పద్ధతిని మార్చాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుదాలే జరుగుతాయి. ఎందుకనంటే వైద్య విద్య అనేది అత్యంత ఖరీదైనటువంటి విద్య కాబట్టి అక్రమార్కులు, అవినీతి పరులు ఈ ప్రశ్న పత్రాలను లీక్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ మార్గాల్లో సీటు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. శేషు గారు, టైం కూడా అయిపోయింది. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి జయరాం గారికి, నాగరాజు గారికి, శేషు గారికి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది ఫోన్ కాల్స్ లో మనకి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులని మనోవేదనకు గురి చేసినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు ఏదైతే ఉందో, రీకండక్ట్ చేసినప్పుడు కూడా ఎన్టీఏ ఏదైతే ఏజెన్సీ ఉందో